తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లలో ఎక్కువ కాలం మంత్రిగా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఒక పరాకాష్ఠకి చేరిందంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు వాటిని ప్రాణాలు కోల్పోవాలని మాట్లాడినటువంటి అద్దంకి దయా జరిగితే రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోట్ వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడు. ఇది 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో 2 రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం. మొన్న మాంకాల అమ్మ జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టం. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడారు? ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయట పెట్టలే? ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత చీకొట్టి అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి తావిస్తూ ఉంది. పదవి కోసం, తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తొలి నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మవారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగొల్పు గురై ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారితీసినాడు. అనేక మంది తల్లి కడుపుకోత మిగిలింది. అలాంటి అలవాటునటువంటి మీరు ఇవాళ ఈ రకమైనటువంటి కేసులు చేయడం అనేది
పద్ధతి కాదనే మాట చెప్పక తప్ప.